కిటీస్ వెల్కమ్ బ్యాక్ రేష్మా వైబ్స్. ఇంకా వరలక్ష్మి వ్రతం మా ఇంట్లో ఎలా జరిగిందో ఈ లాంగ్ వీడియోలో చూసేయండి. ముందుగా నేనైతే ముందు రోజు నుంచి ప్రిపేర్ అయిపోయా. గోరింటాకు ఎలా పెట్టుకోవాలి, అలా పెట్టుకోవాలని. సో, షార్ట్ వీడియో పెట్టాను కదా! గోరింటాకు నేను ఎలా పెట్టుకున్నా అని చాలామంది అడిగారు. సో, ఎలా పెట్టుకున్నానో ఈ వీడియోలో మీరు చూసేయండి. సో, నేనైతే బయట దొరికే ₹10 కోన్‌తో ఇలా నాకు నచ్చినట్టు డిజైన్స్ వేసుకున్న బార్డర్స్ కోసం. గోరింటాకుతో మనం బార్డర్స్ వేయలేం కాబట్టి ఏ డిజైన్ వేసుకోవాలో ముందుగానే ఇలా కోన్‌తో నేను డిజైన్స్ వేసేసుకున్నా. అండ్ ఆకు అయితే రుబ్బేసుకొని ముందుగా ఉంచుకున్న. బార్డర్స్ కంప్లీట్ అయ్యాక ఆకునైతే ఆ గ్యాప్స్ మధ్యలో ఫిల్ చేసేసా. చూసారు కదా షార్ట్ వీడియోలో ఎంత ఎర్రగా పండిందో. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇంకా ఏ విధంగా ఏ టైప్ ఆఫ్ డిజైన్ ఏ విధంగా గీసుకున్నానో మీరు కూడా ఈ వీడియోలో చూసేయండి. సో, ఇది ₹10 కోన్ కాబట్టి నేను చాలా ఈజీగా వితిన్ సెకండ్స్‌లో బార్డర్స్ గీసేసా. ఇప్పుడు మొదలయ్యాయి నా అసలు కష్టాలు. ఆకుగోరింటాకు కదా! కొంచెం అంటడం కష్టమే. బట్ నాకిది ఇష్టం కాబట్టి కష్టమైనా ఇష్టంగా పెట్టుకుంటున్నా. ఎంత ఓపికతో పెట్టుకున్నా అసల చాలా టైం పట్టింది పెట్టేసరికి. సో, మీకిష్టమైతే ఒకసారి ఇలా ట్రై చేయండి. అవుట్‌పుట్ అయితే చాలా వచ్చింది. ఇది పండినాక ఎలా ఉందో షార్ట్ వీడియోలో మీరు చూసారు కదా! అండ్ ఈ వీడియోలో కూడా మళ్ళీ ఒకసారి చూపిస్తా చూసేయండి. సో, ఫైనల్‌గా చూసారా ఎంత రెడ్‌గా వచ్చిందో, ఎంత బావుందో అసల. నాకెప్పుడూ ఇంత పండలేదు. కానీ ఇక్కడ చాలామంది అంటారు కదా! ఎర్రగా పండితే ఎర్రటి మొగుడొస్తాడని. ఎర్రగా పండితే ఎర్రటి మొగుడొస్తాడో రాడో తెలీదు కానీ, మంచి మొగుడొస్తాడని అయితే నేను నమ్ముతా. ఎందుకంటే నాకెప్పుడూ రెడ్‌గా పండుతది కాబట్టి. సో, నేనైతే హ్యాపీగా మార్నింగ్‌ని స్టార్ట్ చేసేసా. ఇంకా మా ఇంటి పిండి వంటలు ఎలా చేసామో ఈ వీడియోలో మొత్తం చూసేయండి.
సో వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసంలో అత్యంత వైభవంగా జరుపుకునే విశిష్టమైన పండగ. అండ్ మనందరికీ తెలుసు, ముత్తైదువులు తమ సౌభాగ్యం, కుటుంబ శ్రేయస్సు, ఆయుర ఆరోగ్యాలు మరియు అష్టైశ్వర్యాల కోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు అని. సో దేవిని నేల మీద దించకూడదు కాబట్టి పీటలను అయితే నేను చక్కగా అలంకరిస్తున్నా. పసుపు రాసి కుంకుమ పెట్టి వరితో ముగ్గులు వేసి అమ్మవారిని దీనిపైన అయితే దించుతాం మేము. సో మీలో ఎవరికి వర, లక్ష్మి ఈ రెండింటి మీనింగ్ పూర్తిగా తెలుసో కమెంట్స్లో చెప్పేయండి. నాకు తెలిసిన మీనింగ్ అయితే నేను చెప్తా. వర అంటే కోరిన కోరికలు తీర్చేది అని అర్థం. ఈ రోజున వరలక్ష్మీదేవిని పూజిస్తే అష్టలక్ష్ములు ధన, ధైర్య, ధాన్య, విజయ, విద్య, సౌభాగ్య, సంతానం ఒకేసారి పూజించినంత ఫలితం దక్కుతుందని నమ్ముతారు. లక్ష్మి అంటే తెలుసుగా ధనం అని. లక్ష్మి లేనిదే పని జరగదు ఎక్కడా కూడా. ఈ వ్రతాన్ని మెయిన్గా ఎప్పుడు చేసుకోవాలంటే శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు ఈ వ్రతాన్ని జరుపుకుంటారు. కొంతమంది పీరియడ్స్ టైంలో ఉండేటప్పుడు అయితే మొదటి శుక్రవారం లేదా 3వ శుక్రవారం ఇలా జరుపుకుంటూ ఉంటారు. కానీ రాఖీ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం జరుపుకుంటారు ఇదైతే. సో మేమైతే ఇంకా రెడీ చేసుకున్నాం. సో మా అమ్మ చూడండి తోరబంధనం ఏ విధంగా చేస్తుందో చాలా తెలివిగా కుర్చీకి పెట్టి తీస్తుంది. సో తోరబంధనం అంటే 9 ముడులు కలిగిన పసుపు దారం అనమాట. అంటే తోరం అమ్మవారికి పూజించి ధరిస్తారు దీన్ని. ఇది రక్షణగా, సౌభాగ్యానికి చిహ్నంగా భావిస్తారు. సో ఇప్పుడైతే అలంకరణ జరుగుతుంది. ముందుగా కలశ స్థాపన అయితే చేస్తున్నాం. మన ఇంట్లో ఉండే ఇత్తడి, రాగి, వెండి కలశంలో నీరు, నాణాలు, తమలపాకులు ఉంచి దానిపై కొబ్బరికాయ మరియు మామిడాకులతో లక్ష్మీదేవి రూపాన్ని అలంకరించి పూజిస్తారనమాట. ఈ కలశాన్ని అయితే కింద బియ్యం పోసి పెట్టుకోవాలి. సో షార్ట్ వీడియోలో చూపించాక అమ్మవారి ముఖం పెట్టుకోలేని వాళ్ళు ఈ విధంగా చేసుకుంటారనమాట. మేమైతే అమ్మవారి ఫోటో అండ్ కలశం అయితే ఎవ్రీ ఇయర్ పెట్టుకుంటాం. సో మా ఇంట్లో పూజ ఏ విధంగా జరుపుకున్నాం ఏంటా అని ఈ వీడియోలో ఫుల్గా చూసేయండి. మేమైతే ఎవ్రీ ఇయర్ చిన్న బంగారమైనా కొంటాం, ఒక కాసు అయినా కొంటాం అమ్మవారి కోసం. సో ఇవన్నీ ఈ వీడియోలో చూపిస్తా, ఎండ్ వరకు చూసేయండి.
ఎప్పుడు ప్యాంట్లు టీ షర్ట్లు వేసుకునే నేను మా అమ్మ అన్న ఒక్క మాటతో చీర కట్టేసా. ఆడపిల్ల అంటే లక్ష్మీదేవిలా ఉండాలి, ఇలా మగరాయుడిలా తిరగకూడదు అని ఒక మాట అన్నది. సో పౌరుషం అయితే వచ్చేసి నీట్గా రెడీ అయిపోయా. మా అమ్మ నాన్నకైతే నేను చాలా మంచిగా లక్షణంగా లక్ష్మీదేవిలా కనిపించాను. అండ్ మీకు ఎలా కనిపించానో కమెంట్స్లో చెప్పేయండి. అండ్ ముత్తైదువుల్ని లాస్ట్లో పిలిచి ఉపవాసం చెల్లించాలి అంట. మీరైతే ఏ విధంగా చేస్తారు ఏంటి అని కూడా కమెంట్స్లో చెప్పేయండి. మేమైతే ముత్తైదువులకి తాంబూలం ఇచ్చినాక మాత్రమే ఉపవాసాన్ని చెల్లిస్తాం. వాళ్ళు రాకముందు, వాళ్ళకి తాంబూలం ఇవ్వకముందు అయితే మేము ఏం తీసుకోము. అండ్ మీరు ఏ విధంగా చేస్తారో, మేము చేసింది కరెక్టా రాంగా అంతగా తెలియదు కాబట్టి నాకు కమెంట్స్లో కొంచెం చెప్పండి ఎవరైనా. అండ్ ఏ విధంగా చేసామో చూసేయండి. ఈరోజు ముత్తైదువులందరూ చాలా హడావిడిగా ఉంటారు. ఆ ఇంటికి వెళ్ళాలి, ఈ ఇంటికి వెళ్ళాలి, ఇక్కడ తాంబూలం అందుకోవాలి, అక్కడ తాంబూలం అందుకోవాలి. ఆమె పిలిచింది, ఈమె పిలిచింది, ఈమె రాకపోతే ఆమె ఫీల్ అవుతుంది, ఆమె రాకపోతే ఈమె ఫీల్ అవుతుంది అని చాలా బిజీగా ఉంటారు ముత్తైదువులు. సో ఫైనల్లీ మాకైతే పిలిచినాక ఒక కొంతసేపటికి కొంతమంది అలా ఒక్కొక్కరు వస్తున్నారు. వాళ్ళు వచ్చినంత వరకు అలా ఆకలితో వెయిట్ చేసాం. పర్లేదులే, వరలక్ష్మీదేవి చల్లగా కరుణిస్తుంది, ఆకలితో ఉంటే ఏమైపోద్దులే అనుకొని అలా ఫైనల్గా వ్రతం అయితే కంప్లీట్ చేసేసాం.
సో మా అమ్మ తాంబూలం ఇవ్వడం అయితే కంప్లీట్ అయింది. నవ్ ఇట్స్ మై టర్న్. నేనైతే చిన్న పాపకి తాంబూలం ఇచ్చా. నేను ఇచ్చేటప్పుడు ఇస్తేనమ్మ వాయనం అనాలి, వాళ్ళు పుచ్చుకునేటప్పుడు పుచ్చుకుంటేనమ్మ వాయనం అనాలంట. సో ఇది అండి మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.